హలో అందరికీ, ఈ వ్లాగ్ వచ్చేసి భోగి రోజు ఉదయాన్నే నేను ఇలా సింపుల్గా అయితే పికాక్కి సంబంధించిన ఒక చిన్న రంగోలీ డిజైన్ అయితే వేశాను. సో ఈ వీడియోనైతే ఇక్కడ నుంచి స్టార్ట్ చేశాను అనమాట. ఆ తర్వాత మా పిల్లలందరూ అప్పుడే లేచారు. సో వాళ్ళతో అయితే కాసేపు వీడియో తీశాను. గుడ్ మార్నింగ్, హ్యాపీ భోగి. ఇద్దరు బ్రదర్స్ అయితే ఆడుకుంటూ బయటికి వచ్చారు. అప్పుడే మా జేష్కాన్ని అయితే ఎంత పలకరిస్తున్నా అటెటో చూస్తున్నాడు. ఫైనల్గా అయితే మా సుదీక్ష మేడం గారు అయితే ఇంకా నిద్ర మొహంలోనే ఉందన్నమాట. ఎంత పలకరించినా సౌండే లేదు. అక్క మంచిగా చెప్పింది, థ్యాంక్ యూ. ఇద్దరు సిస్టర్స్ అయితే ఫ్రెష్ అప్ అయిపోయి రెడీగా కూర్చున్నారు. ఏం చేస్తున్నారు అని అడిగితే మాత్రం చాక్లెట్స్ తింటూ కలర్స్ వేసుకుంటున్నామని చెప్పారు. బై ద వే, ట్విన్ సిస్టర్స్ కాకపోయినా అంతకన్నా ఎక్కువగా ఉంటారు క్లోజ్గా. ఇక్కడ పక్క అయితే మా ఆయన గారు టూర్కి మావిడాకులు కడుతున్నారు భోగి సందర్భంగా. పండగ అంటేనే ఇంటికి తోరణాలు కట్టడం. ఇలా పండుగ రోజు ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ ఉంటే లోహాన్స్ మాత్రం బైక్ కీస్ పట్టుకొని ఎక్కడికో వెళ్దామన్నట్టు బిల్డప్ ఒకటి. ఎక్కడికి పోతున్నారా అంటే ఆచిపోతామని. సో ఇలా బైక్ కీస్ పట్టుకుని వాళ్ళ డాడీని తీసుకుని పోవడానికి రెడీ అయ్యాడనమాట. చూడండి మీరే ఎంత బాగా రెడీ అయిపోతాడు బయటికి. నేను వీడియోలో పెడతా. బాయ్ బాయ్. ఎక్కడికి పోతున్నావు? మా వారైతే డోర్కి మామిడి తోరణాలు అయితే కట్టేశారు. ముందు చెప్పాను కదా ఎవరి పనుల్లో వాళ్ళందరూ బిజీ ఉన్నారని. సో ఒక పక్క అయితే మా అత్తయ్య గారు కూడా అమ్మవారికి పూజ చేస్తూ బిజీగా ఉన్నారనమాట. మీకోసం ఒక చిన్న క్లిప్ అయితే చూపిస్తున్నాను. పూజ అయిపోయింది. ఆ తర్వాత ఇక మధ్యాహ్నం టైంకి మా అత్తయ్య మామయ్య వాళ్ళు ఇలా పిండి వంటలు అయితే స్టార్ట్ చేశారనమాట. సో పండుగ అంటేనే ఫస్ట్ గుర్తొచ్చేది టికలు, సకినాలు, గారెలు, అప్పలు, ఇలా ఎన్నో రకాలు చేస్తారు కదా అందరూ. సో మా ఇంట్లో కూడా ఇలానే అత్తయ్య మామయ్య మా చిన్న అత్తయ్య కలిసి పిండి వంటలు అయితే చేశారనమాట. ఊర్లలోనే కట్టెల పొయ్యి చూస్తాం, లేదా పెద్ద పెద్ద ఫంక్షన్స్ చేస్తే అప్పుడు కట్టెల పొయ్యి మీద వంటలు చేస్తారు. కానీ మాకైతే ప్రతిసారి ప్రతి పండగకి ఇలానే పిండి వంటలు చేసేటప్పుడు కట్టెల పొయ్యి మీదే చేస్తారనమాట. ఆ తర్వాత జశ్వాన్ అయితే మా చిన్న మామయ్యకి ఇచ్చేసాను. కొంతసేపు పట్టుకోమని. అసలు నన్ను విడిచిపెట్టి అసలు ఎక్కువసేపు ఎవరి దగ్గర ఉండడు. సో ట్రై చేస్తున్నారు చూడండి కిందికి దిగడానికి. మా వాళ్ళు అయితే కైట్ల కోసం ధూల్పేట్కి పోయారనమాట. ధూల్పేట్ అయితే ఫేమస్ కదా కైట్స్కి. సో అక్కడి నుంచి అయితే చిరాకులు, కైట్లు, లైటింగ్ ఏమంటారు, దీపకాంతలు అంటారు కదా. సో అవి, చెరాకులు, మాంజాలు, చిన్న చిన్న దారాలు అన్నీ తీసుకొచ్చేసారు అనమాట. ఇవన్నీ మా పిల్లల కోసం, ఇంకా వాళ్ళ కోసం. సో భోగి రోజు ఎగిరేద్దాం అనుకున్నారు, బట్ టైం కుదరలేదు. ఆ రోజు భోగి పళ్ళు మా పిల్లలందరికీ పోస్తున్నాం కాబట్టి. బట్ ఇవన్నీ అయితే వాళ్ళని తెచ్చి, వాళ్ళ కోసం తెచ్చి, వాళ్ళకి హ్యాపీగా ఉండేలా చూసుకున్నారు. సో హ్యాపీ మూమెంట్స్ అనమాట ఇవన్నీ, మెమొరబుల్ మాకైతే. ఎవరికి లాంచ్ నీకా?
సుదీక్ష కాసేపు కైట్స్ ఎగిరేసింది వాళ్ళ బాబాయ్ వాళ్ళందరితో కలిసి. ఆ తర్వాత మేమందరం కలిసి పిల్లలకి భోగి పళ్ళు పోయడానికి కావాల్సిన ఐటమ్స్ అన్నిటినీ రెడీ చేసుకుంటున్నాం అనమాట. ఏమేమి అవసరమయ్యాయో అవన్నీ ముందే తీసి పెట్టుకుంటున్నాం. రేగిపళ్ళు, పువ్వులు, బిస్కెట్లు, చాక్లెట్లు, అలాగే చెరుకు గడ్డలు, అలాగే కాయిన్స్, తర్వాత పీటలు అన్నీ రెడీగా పెట్టుకుని ఇలా సింపుల్గా డెకరేషన్ చేసేసాము. ఇలా ముందుగానే అన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత మేమందరం కలిసి ఒక పెద్ద గిన్నెలోకి ఇవన్నిటిని ఒక్కోటి వేస్తూ కలిపామన్నమాట. ఎందుకు ఇంత పెద్ద గిన్నెలో కలుపుతున్నామంటే మా 4 పిల్లలకి భోగి పళ్ళు ఒకేసారి పోస్తున్నాం కాబట్టి కొన్ని కలిపితే సరిపోవు మా 4 పిల్లలకైతే. అసలు భోగి పళ్ళు ఎందుకు పోస్తారు అని తెలియని వాళ్ళ కోసమైతే నేను కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి అనుకుంటున్నాను. భోగి పళ్ళు పోయడానికి 2 రీజన్స్ ఉంటాయి. ఒకటి, భోగి పళ్ళు పోయడం అంటే దిష్టి తీసివేయడం చిన్నపిల్లలకి అని అర్థం. ఇంకోటి వచ్చేసి చిన్నపిల్లలకి బ్రహ్మరంధ్రం అని తలపైన ఉంటుంది కాబట్టి ఆ బ్రహ్మరంధ్రాన్ని యాక్టివేట్ చేయడానికి ఈ భోగి పళ్ళు పోస్తారు అనేవి. సో ఎవరి నమ్మకం వాళ్ళది అన్నమాట. ఎన్ని సంవత్సరాల పిల్లలకి పోయాలి అంటే 5 years లోపు పిల్లలకి పోయొచ్చు, అది కూడా బేసి సంఖ్యతో మొదలుపెట్టి. సో ఆ తర్వాత అయితే ఇలా మేమన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మా పిల్లల్ని అయితే కూర్చోబెట్టాము. కూర్చోమంటే ఒక్కళ్ళు కూడా కుదురుగా కూర్చోలేదు. సో ఫస్ట్ అయితే మా అత్తయ్య మామయ్య స్టార్ట్ చేశారు. పిల్లలందరికీ బొట్లు పెట్టేసిన తర్వాత వాళ్ళ చేతులలో బట్టలు పెట్టారనమాట. ఇక్కడైతే మా సుదీక్షకి కంట్లో కుంకుమ పడిందని చెప్పేసి కాసేపు ఏడ్చింది, కానీ తర్వాత అయితే తగ్గిపోయింది. కొత్త బట్టల మీదే భోగి పళ్ళు పోయాలన్నమాట. ఇలా కుంకుమ పెట్టేసిన తర్వాత మా అత్తయ్య మామయ్య వాళ్ళు ఇద్దరు కలిసి పిల్లలందరికీ కొత్త బట్టలు చేతిలో అయితే పెట్టారనమాట. ఇద్దరు సిస్టర్స్కి సేమ్ మోడల్లో ఫ్రాక్స్ తీసుకుంటే బ్రదర్స్కి మాత్రం కుర్తా పైజామా. పిల్లలైతే రెడీ అయిపోయాక అత్తయ్య మామయ్య వాళ్ళు ఒకరి తర్వాత ఒకరికి భోగి పళ్ళు పోయడం అయితే స్టార్ట్ చేశారు. అత్తయ్య వాళ్ళ తర్వాత అక్క వాళ్ళు, తర్వాత మేము, మా మరిది వాళ్ళు, తర్వాత మా చిన్నత్తయ్య వాళ్ళు, ఇలా అందరం జంటలుగా కలిసి పిల్లలందరికీ భోగి పళ్ళు పోసాము. వాళ్ళైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు భోగి పళ్ళని. చూస్తుంటేనే తెలుస్తుంది కదా వాళ్ళ ఫేస్లో ఎంత స్మైల్ వస్తుందో. వద్దురా బాబు ఈ భోగి పళ్ళు, నన్ను వదిలేయండి, నేను బయటికి వెళ్ళిపోతా అన్నట్టు లోహాన్స్ అయితే కాసేపు ఏడ్చాడనమాట. ఆ తర్వాత అయితే ఫోటోషూట్ చేసే ఇద్దరు సిస్టర్స్ ఒకళ్ళని మించి ఒకళ్ళు ఒక రేంజ్లో ఫోటోలకి ఫోజులు అయితే ఇచ్చారు. వీళ్ళ ఫోటోషూట్ అయిపోయిన తర్వాత మేమందరం కలిసి కూడా కొన్ని ఫొటోస్ అయితే దిగినాము. ఆ తర్వాత పిల్లలతోటి కలిసి ఆకాశ దీపాలు అయితే ఎగిరేయించినారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.